నేను ఒక చిన్న పూల కుండీని. రోజూ నాలోకి నీళ్లు పోస్తారు, ఎండ పడుతుంది, గాలి తాకుతుంది. కాని నా గుండె అయిన మట్టి అలసిపోయింది. నా గులాబీ మొక్క అప్పుడప్పుడూ పూలిస్తుంది, కాని తనలో శక్తి లేదు. ఒకరోజు ఎవరో నా దగ్గరికి వచ్చారు. చేతిలో జీవశిలీంద్రముంది. నెమ్మదిగా నా మట్టిలో కలిపారు. అప్పుడే నాకు శ్వాస వచ్చినట్టు అనిపించింది. మట్టిలో జీవం పరిగెత్తింది. వేర్లు బలంగా పట్టుకున్నాయి. కొన్ని రోజులకే నా గులాబీ మొక్క నవ్వింది. ఒక పువ్వు కాదు, రెండూ కాదు, చుట్టూ పూలే పూలు. నీళ్లు నాకు చాలు అనుకున్నాను, కాని జీవమిచ్చింది ఈ జీవశిలీంద్రమే అని నా గులాబీ మొక్క చెప్పింది. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను, జీవశిలీంద్రం పడిన కుండీలో మొక్కలు బలంగా పెరుగుతాయి, పూలు ఎక్కువగా పూస్తాయి, కాయలు ఆరోగ్యంగా కాస్తాయి. నేనొక పూల కుండీని, కాని నా మట్టిలో జీవముంది.